లలితాపరాభట్టారికా స్వరూప ఆవిర్భావం గురించి, అమ్మవారి యొక్క చతుర్బాహువులు, అందులో ఉండేటటువంటి ఆయుధములు, ఆ ఆయుధముల వెనకాతల ఉండేటటువంటి తత్వ విశేషము, అమ్మవారి కబరీబంధ ప్రాముఖ్యము, తల్లి పాతివ్రత్యం గురించి కొద్దిగా మాత్రమే మనవి చేసి ఉన్నాను. నేను ఈనాడు మీతో పరదేవతా ధ్యానం గురించి కొంత విషయాన్ని పరిశీలనం చేస్తాను అని చెప్పాను. మనకి అన్నిటికన్నా ప్రధానమైనది పునర్జన్మలను నిర్వచించేది లేదా నిర్ణయించేది ఏది అంటే మనస్సు. ఆ మనస్సు శరీరంలో కనపడమంటే కనపడేది కాదు. నా ఊపిరితిత్తులు చూసుకోవాలి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఒక తెర మీద చూపిస్తారు. నా గుండె నేను చూసుకోవచ్చు, కానీ నా మనస్సు చూపించండి అని అడిగాను అనుకోండి, అది ఎవరు చూపించలేరు. కానీ ఈ శరీరంలోకి రావడం వల్ల మనం పొందవలసినటువంటి అభ్యున్నతిని అంతటినీ నిర్ణయం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినది మాత్రం అదొక్కటే. అందుకే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది సంకల్పం చేస్తుంది, వికల్పం చేస్తుంది అంటే వదిలిపెట్టేస్తుంది. అది నిరంతరం తిరుగుతుంది. దానికి ఉన్న గొప్ప శక్తి, మనసుకున్నంత శక్తి, దానికి ఉన్నంత వేగం ప్రపంచంలో ఎవరికీ లేదు. పరమేశ్వరుడిచ్చిన గొప్ప అనుగ్రహం ఏమిటంటే ఆ మనసుకున్న శక్తికి తగినంత శక్తి శరీరానికి ఇవ్వలేదు. లేకపోతే మనస్సు యొక్క వేగాన్ని అనుసరించి శరీరం కూడా వెళ్ళిపోవడం మొదలు పెడితే అసలు స్థిరత్వం అనేది మీరు ఊహించలేరు. లోకంలో అంత గొప్ప వేగం ఉన్నటువంటి వారు, శరీరంతో ఎక్కడికైనా అంత వేగంగానూ వెళ్ళగలిగిన వారు ఒక్కరే, స్వామి హనుమ. ఆయన మనస్సు కూడా అంత జవం కలిగినది. ఎంత జవమున్న మనసున్నవారో, ఎంత వేగమున్న శరీరమున్నవారో రామధ్యానమునందు అంత నిశ్శబ్దంగా, అంత స్థిరంగా కూర్చోగలిగిన ప్రజ్ఞాశాలి ఆయన. అది అందరికీ లభ్యమయ్యే విషయం కాదు. కొన్ని కోట్ల జన్మలుగా మనసుకి ఒక అభ్యాసం అయిపోయింది. ఏమిటి ఆ అభ్యాసం అంటే అది నిరంతరం కదిలిపోతూ ఉంటుంది. ఆ కదిలిపోవడం కూడా ఈ శరీరానికి ఏవి సుఖదాయకములై ఉంటాయో వాటి గురించే తిరుగుతుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ మనసు గురించి మాట్లాడతారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు ప్రపంచంలో శంకరాచార్యుల వారిని మించినటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త వేరొకరు లేరు అనిపిస్తుంది. అంత అద్భుతమైన పరిశీలనతో కూడినటువంటి శ్లోకరచన చేశారు ఆయన. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటప్త్యాశా శాఖా స్ఫటతి జడితి స్వైరమభితః కపాలిన్ బిక్షోమే హృదయ కపి మత్యంత చపలం అంటారు. ఒక కోతి ఎలా పరిగెడుతూ ఉంటుందో కొమ్మల మించి కొమ్మల మీదకి, మనస్సు కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. అది ఒక చోట నిలబడదు. ఈశ్వరుడు అంటాడు, భౌతికమైనటువంటి పదార్థములు నాకు అక్కర్లేదు, ఎందుకంటే ఆ భౌతికమైన పదార్థములు ఏ ఉన్నాయో అవన్నీ నేను సృజించినవి. అసలు ఆ మాటకొస్తే ఈ శరీరాన్ని నిర్మాణం చేసినటువంటి వాడు కూడా పరమేశ్వరుడే. ఈ శరీరం నిలబడడానికి కారణమైన వాడు కూడా పరమేశ్వరుడే. ఎందుచేత అంటే మీరు ఒక బుడగ తీసుకుని ఒక చిన్న రంధ్రం చేశారనుకోండి, ఆ చిన్న రంధ్రంలోంచి బుడగలోని గాలి అంతా ఒక్కసారి బయటికి వెళ్ళే ప్రయత్నంలో ఠప్పన పగిలిపోతుంది. కానీ ఇది కూడా ఒక తోలు తిత్తి, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత తయారు చేయబడిన తిత్తి. ఈ తిత్తిలో 9 రంధ్రాలున్నాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు కలిగిన తోలు తిత్తిలో 10 వాయువులు తిరుగుతూ ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, క్రొకర, ధనంజయ, దేవదత్తములు అంటారు. ఈ 10 వాయువులు ఎంతకాలం తిరగాలంటే పరమేశ్వర శాసనం అయ్యేంత వరకు ఈ వాయువులు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, లోపల నిలబడి ఉంటాయి. ఈశ్వర శాసనం అయిపోయిందా 10 వాయువులు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయనే ఈ శరీరాన్నంతటినీ నిర్వహణ చేస్తున్నాడు. ఆయన అనుగ్రహం లేకపోతే ఇది నడిచేది కాదు. నిర్వహణ, కదలిక ఇవన్నీ కూడా పరదేవత అనుగ్రహం, శక్తి స్వరూపం. అందుకే ఆకలేస్తే ఆవిడ అనుగ్రహం, నిద్రపోతే ఆవిడ అనుగ్రహం, కదిలితే ఆవిడ అనుగ్రహం, లజ్జ కలిగితే ఆవిడ అనుగ్రహం. ఇవన్నీ ఆ దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు.
కాబట్టి అటువంటి కదలికలకన్నింటికీ కూడా అధిష్టానమైనటువంటి ఆ పరదేవతానుగ్రహం చేతనే ఈ శరీరం నిలబడి ఉంది. ఈ శరీరాంతర్గతమైనటువంటి మనస్సు కూడా అంత వేగంతో ఉంటుంది, అదొక చోట నిలబడదు. ఈశ్వరుడు అంటాడు, నువ్వు భౌతికంగా తెచ్చేటటువంటి పదార్థములు ఏవీ నువ్వు నాకు కొత్తగా తెచ్చి ఇచ్చినవి కావు, అవన్నీ నేను సృజించినవే. నేను సృజించినవే నాకు తెచ్చిస్తున్నావు, అది నివేదన అంతే. మీరు కొత్తగా ఈశ్వరుడికి ఏమిస్తారు? ఈశ్వరుడికి ఇవ్వడానికి లేదు ఒకటి. రెండు, ఈశ్వరుడికి ఇవ్వడానికి ఈశ్వరుడి దగ్గర లేనిది మీ దగ్గరే ఉన్నది లేదు. రెండు విషయాల్ని మీరు గమనించాలి. ఈశ్వరుడిది కానిది ఈ లోకంలో లేదు, అన్నీ ఇంగిలే. అసలు ఈ లోకంలో ఇంగిలి కానిది లేదు, అన్నీ ఇంగిలే. ఇంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే ఉంది ప్రపంచంలో. రామకృష్ణ పరమహంస అంటారు, ఇంగిలి కానిది ఏది అంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మ వాక్కుల చేత ఆవిష్కరింపబడదు. నోటితో చెప్పాననుకోండి ఏదైనా, అది నోట్లోంచి వచ్చింది కాబట్టి ఎంగిలవుతుంది. ఆత్మ అనుభవంలో అందుతుంది తప్ప వాక్కుల చేత ఆవిష్కరింపబడదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది ఉపనిషత్తు. కాబట్టి ఆత్మ ఒక్కటే ఇంగిలి కాని వస్తువు, అదే ఈశ్వరుడు. మిగిలినదంతా ఇంగిలైపోయింది లోకంలో, ఏదో ఒక కారణానికి ఇంగిలవుతుంది. నీరు ఏదో చేప కప్ప ఇంగిలి చేస్తాయి. బాలమురళీకృష్ణ గారు ఒక చోట ఒక అద్భుతమైన కీర్తన చేస్తారు, అన్నీ ఇంగిలే ఈశ్వర నీకేమిమ్మంటావని. అన్నీ ఆయనవి, ఆయనవైనవి ఆయనకి ఇవ్వడం వినా మీవైనవి మీకు ఇవ్వడానికి మీ దగ్గర లేదా నా దగ్గర మన దగ్గర ఏమీ లేవు. శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం ఇస్తారు. అందులో అంటారు, కరస్తే హేమాద్రియౌ గిరిశ నికటస్థే ధనపతౌ శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. ఈశ్వర మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏముంది? కరస్తే హేమాద్రియు, నీ దగ్గర ఏమైనా బంగారం లేదందామా? బంగారు కొండే నీ చేతిలో ఉంది. మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ఆయన ధనస్సుగా పట్టుకున్నాడు కాబట్టి మేరు పర్వతం చేతిలో ఉంది. బంగారం ఉంది కానీ కావాలంటే మరి డబ్బులు ఉండవుగా, డబ్బులు ఇస్తానంటావేమో. గిరిశ నికటస్థే ధనపతవు, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు చేతులు కట్టుకుని పరమశివుని మ్రోల నిలబడి ఎప్పుడైనా ఏమైనా అడుగుతాడేమో ఇద్దామని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన అడిగింది లేదు, ఈయన ఇచ్చింది లేదు. కాబట్టి గిరిశ నికటస్థే ధనపతవు గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి, ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు చింతామణులు ఇవన్నీ కుప్పలు పోగులు కింద ఉన్నాయి, గుంపులు గుంపులుగా. ఇంకా నువ్వేమిస్తావు ఆయనకి? ఆయనకి ఇవ్వగలిగింది లేదు. ఆ కామధేనువు కల్పవృక్షము ఇవి అంటారు కానీ అవేం చేస్తాయి? అవి కూడా ఇవ్వలేని పరదేవత పార్వతీదేవి ఆయన యొక్క భార్య అయ్యింది. ఆయన చింతామణి పాణిగ్రాహి. చింతామణులకు చింతామణి అమ్మవారే. ఆవిణ్ణి మించిన చింతామణి లోకంలో లేదు. శంకరులే ఓ చోట అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచచిభిః తరూణాం దివ్యాణాం హసత యువతే చండీచరణౌ ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు సౌందర్యలహరిలో. అద్భుతమైన శ్లోకం, చండీపర దేవత మీద ఆయన చేసిన శ్లోకం అది. దేవతలకు ఏమైనా ఆపదొస్తే కోరికుంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అది తన చిగురుటాకులనబడేటటువంటి చేతులతో పుష్పించి కాసి ఫలాన్ని చేసి ఆ ఫలాన్ని దేవతల చేతిలో పెడుతుంది. మేము దరిద్రులం కాము, మాకు పరమభద్రత, మాకు ఇవేం అక్కర్లేదు, మేము ఆ చండీపర దేవత పాదాలు స్మరిస్తాం అంతే, అమ్మ మమ్మల్ని కాపాడుతూ ఉంటుందంటారు. కాబట్టి ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏముంది? గిరిశ నికటస్థే ధనపతౌ శిరస్థే శీతాంశౌ. ఈశ్వరా మీకు మోక్షం ఇస్తామంటావా? కాలమునకు ఆధారమైనటువంటి, కాలము యొక్క నడకకు ఆధారమైనటువంటి చంద్రుడు ఆయన శిరోభూషణంగా ఉన్నాడు. చాంద్రమానంలో చంద్రుడి యొక్క కళల్ని బట్టి కదు తిథులు మారతాయి. తిథులు మారతాయంటే కాలం నడుస్తోంది. కాలము యొక్క నడకకు ఆధారమైనటువంటి చంద్రుని యొక్క రేఖ ఆయన శిరస్సునందు ఆభరణంగా ఉంది. ఆయన కాలాతీతుడు. ఆయనకి ఏమి ఇస్తాం మనం? ఇవ్వలేము. శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ. శివ మీకు ఉపకారం చేస్తామంటామా? అసలు లోకంలో మంగళములు శుభములు శోభనములు అన్నీ ఆయన పాదాల దగ్గర పడుంటాయి. ఆయన ప్రార్థన చేసిన వాళ్ళని చూసోసారి కాలు ఇలా కదుపుతాడు. కదిపితే ఆ మంగళం ఎగిరి వచ్చి ఇంటి రాజద్వారం దగ్గర లక్ష్మీకమ్మికి తోరణంగా పట్టుకుంటుంది.
ఇంట్లో శుభం జరిగిందని తోరణం కడతారు. కాబట్టి శివ, శుభాలన్నీ మీ పాదాల దగ్గర పడున్నాయి, ఇంకా నేను మీకేమి ఇవ్వను, ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. కానీ ఈశ్వరా, నాది కాకపోయినా నాది నాది అనిపించేది, నేను నేను అనిపించేది ఒక్కటే ఉంది, నా మనసు. అది ఇచ్చేస్తాను, పూజ చేసుకోండి అన్నారు శంకరాచార్యులు. భవతు భవదర్థం మమ మనః అంటారు. నిజంగా శంకరులదా స్థాయి కాదు. మమ మనః, మనకి పాఠం చెప్పడానికి, నేను అన్న మాట అందులో అన్వయం అవ్వడానికి మమ మనః అంటారు. శంకరులు ఉదారులు. ఎవరు చదివారో వాళ్ళకు అనుగ్రహం కలగాలని ఆయన చేసిన శ్లోక రచనలో మమ ఒకటి, నహ ఒకటి వేస్తారు. మాకు అంటే నహ సంస్కృతంలో, మమ నాకు. అది చాలా పెద్ద ప్రయోజనం అయితే నహ అంటారు, మా అందరికీ కలుగుగాక అంటారు. మమ అది ఉపాసన సంబంధం అయితే నాకు కలుగుగాక అంటారు. కాబట్టి పరమేశ్వరుడి దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నది లేదు, పరమేశ్వరుడికి ఇవ్వగలిగినది పరమేశ్వర సృష్టిలోనిది కానిది మీ దగ్గర లేదు. మీ దగ్గర అంటే నీ దగ్గర ఉందా అనుకోకండి, నా దగ్గర లేదు, ఏదో చెప్తున్నాను కాబట్టి అలా అన్నాను అంతే. నేను అరటిపండు తెచ్చి ఈశ్వరుడికి ఇచ్చాను అనుకోండి, అరటిపండు ఎక్కడిది? ఆయన సృష్టిలోదే. యాపిల్ పండు ఎక్కడిది? ఆయన సృష్టిలోదే. ఉట్టినే కోటేశ్వరరావు ఇచ్చాడు అనిపించుకోవడానికి నాకెవరో పట్టుకొచ్చి ఇస్తారు, నేను పట్టుకెళ్ళి ఈశ్వరుడికి ఇచ్చి అక్కడి నుంచి మెహర్బాని నేనే పట్టుకెళ్ళి ఇచ్చాను అరడిన యాపిల్ పళ్ళని నేను ఇవ్వడం ఏమిటి? ఆయనది ఆయనే ఆయనకి ఇప్పించుకుంటూ వీడిచ్చాడన్న కీర్తి నాకు ఇవ్వడానికి నా యందు ఆ అనుగ్రహాన్ని కురిపించి 4 యాపిల్ పళ్ళు తేగలిగిన ఆ శక్తిని నాకు కల్పిస్తాడు. యశస్విని అని ఆవిడికి పేరు. ఆవిడ ప్రీతి చెందింది అనుకోండి, అమ్మవారు చాలా సంతోషించింది అనుకోండి, ఆవిడ ఏం చేస్తుందంటే కీర్తి కట్టబెడుతుంది. అందుకే లక్ష్మీ అష్టోత్తరంలోనూ ఆ పేరు ఉంటుంది, పరదేవతాపరంగానూ ఆ పేరు ఉంటుంది. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది. ఆయనండి ఎంత మంచి పని చేశారో, రమాదేవి గారు సత్యనారాయణ గారు దంపతులు ఎంత చక్కటి దేవాలయం కట్టారో అన్న కీర్తినిస్తుంది. ఆ కీర్తి ఇచ్చింది అంటే దాని వెనక అర్థం ఏమిటో తెలుసా? ఆవిడ అనుగ్రహించింది అని గుర్తు. ఆ పని చెయ్యడానికి కావలసిన సమర్థతనంతటినీ కృప చేసింది. కృప చేసి అందరూ మీరు చేశారంటారు అంటే నేను సంతోషిస్తాను. అందుకని మిమ్మల్ని అంటారు అలా అనని అంటుంది. అలా అనని అంటే మంచిది, చాలా మంచిది, అది యోగ్యత పొందారని గుర్తు. ఇప్పుడు అది ఎందుకు నిలబడుతుందంటే వినయం చేత నిలబడుతుంది. బయట అన్నప్పుడు నవ్వి ఊరుకోవాలి. ఇంటికెళ్ళి అమ్మా ఎంత తమాషా చేస్తున్నావు, చేయించింది నువ్వు, శక్తి నీది, కీర్తి నాకు ఇచ్చావు, అమ్మా నన్ను మాత్రం నీ చేతి నుంచి వదిలేకు సుమా, వినయం అలాగే ఉంచు సుమా, గబుక్కుని నేనే అన్నీ చేశానన్న భావన నాకు కలగకుండా చూడు సుమా అనొక్క మాట అన్నారనుకోండి, పొంగిపోతుంది. పొంగిపోయి ఇంకా ఎన్నో ఎన్నో చేయించి ఎంతో కీర్తినిస్తుంది ఆవిడ. అదొక్కటి మాత్రం నేర్చుకోవాలి, నహ. అందుకే మీరు ఇన్ని పూజలు చేయండి, నమః 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 నమః, నాది కాదు నాది కాదు నాది కాదు, నోటితో అనడం కాదు, లోపల భావన పరిపుష్టం కావాలి. ఆ భావన పరిపుష్టతని పొందడానికే మధుకైటభ సంహారము అంటారు. మధుకైటభారి అని అమ్మవారికి పేరు. మధుకైటభులను సంహరించింది ఆవిడ. మధుకైటభులంటే ఎవరో అనుకోకండి, మధువు అంటే తేనె బిందు, కైటభుడు అంటే కీట సంబంధం, క్రిమి, పురుగు. ఒక్క తేనె చుక్క నేను ఇక్కడ ఇలా పోసాను అనుకోండి, చుట్టూ గుండ్రంగా పడుకుంటాయి చీమలు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక్క తేనె చుక్క ఇక్కడ వేసాను అనుకోండి, గుండ్రంగా దాని చుట్టూ పడుకుని చక్కగా తేనె నాకుతాయి. ఆ మధుబిందువు తేనె బిందువు నేను, ఆ చుట్టూ ఉన్న చీమలన్నీ నాదులు. ఒక్క నేనుంటే ఎన్ని నాదులుంటాయో. నేను అన్నాను అనుకోండి, నా లాల్చి, నా ఉత్తరీయం, నా పంచ, నా కళ్ళజోడు, నా రుద్రాక్షమాల, నా గొలుసు, ఎన్ని నాదులు. ఒక నేనుకి అన్ని నాదులు ఉంటాయి. ఒక్క మధుబిందువు చుట్టూ అన్ని. కైటభ సంబంధం అంటే కీట సంబంధం, ఇన్ని చీమలు ఉంటాయి. ఇది నిజం కాదు, అవి నిజం కాదు, రెండూ ఒక్కసారే వెళ్ళిపోతాయి. ఎప్పుడు? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హైత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు మొహముద్గరం భజగోవిందంలో శంకరాచార్యులు వారు. కాలం తినేస్తుంది వీటన్నిటి, మధుబిందువుని తీసేస్తుంది, చుట్టూ ఉన్నవి వెళ్ళిపోతాయి. వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార.
వయసు అయిపోతే కామవికారం లేదు, చేతిలో డబ్బులు అయిపోతే సేవకులు పరిజనం ఉండరు, తత్వం తెలిసిందా సంసారం లేదు. కాబట్టి మధుకైటభులు అంటే నేను దాని చుట్టూ ఏర్పడినటువంటి నాదులు. ఇప్పుడు ఈశ్వరుడికి ఇవ్వడానికి అన్నది మన దగ్గర ఏముంది? ఏమీ లేదు. నేను నాది నేను నాది నేను నాది అనేటటువంటి సంకల్ప వికల్ప సంఘాతములకంతటికీ కారణమైనది మనసు. ఆ మనసు చంచలమై తిరుగుతుంది, అది ఎప్పుడూ ఒక చోట నిలబడదు. అలా నిలబడిందనుకోండి చాలా గొప్ప విషయం, అది అస్సలు నిలబడదు అది. అందుకే మీరు చూడండి, పుట అంతా చదివేస్తాడు, లోపలికి ఏమీ వెళ్ళదు, అది ఇంకోటి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కన్ను చదవడం ధర్మం కాబట్టి చదువుతుంది. మనసుకి పరమేశ్వరుడు ఒక అద్భుతమైన శక్తి ఇచ్చాడు. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే మీకు ధ్యానం తెలుస్తుంది. ధ్యానమునకు పునాది ఎక్కడుంటుంది అంటే ఇదిగో ఇక్కడే ఉంది. మనసుకి పరమేశ్వరుడు పరదేవత ఇచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి ఏది అంటే యాంత్రీకరణ విద్య. యాంత్రీకరణ విద్య అంటే ఏమిటో తెలుసా? ఒక్క క్షణం అక్కడ ఉంటుంది, తర్వాత నేర్పేస్తుంది కాళ్ళకి చేతులకి, తను వెళ్ళిపోతుంది. నేను విష్ణు సహస్రనామ స్తోత్రం చదువు అన్నాను అనుకోండి, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అని చదువుతున్నాను అనుకోండి. నేను నిజంగా దానిలో రమించి చదువుతుంటే నా కంఠం తెలిసిపోతుంది. అందులో ఏమీ రమించకుండా నోటికొచ్చిన పద్యాలు అప్పచెప్పినట్టు అప్పచెప్పే విధానం ఒకటి ఉంటుంది. అందులో విశ్వం విష్ణుర్వషట్కారో దగ్గర మొదలు పెడతాడు, వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకీ దగ్గర బయటకు వస్తాడు. అంటే నోటికి అలవాటు అయిపోయింది, నోటికి వచ్చిందంటారు, చదివేసుకుంటారు. ఓసారి ప్లే బటన్ నొక్కారనుకోండి, మళ్ళీ ఆఫ్ నొక్కే వరకు క్యాసెట్ పాడినట్టు పాడేస్తుంది. మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అదేం అక్కడ లేదు, అక్కడ ఉన్నది నిజమైతే ఎక్కడో అక్కడ ఆగిపోతుంది విష్ణు సహస్రం. మీ మనసు రమించింది. నిన్న చెప్పాను కదా లలితా సహస్రం గురించి, అలా ఉంటుంది. అలా ఆగకుండా చదివారంటే మీ మనసు నిలబడలేదని గుర్తు. కాబట్టి మనసుని నిలబెట్టడం చాలా చాలా కష్టం. దానికి యాంత్రీకరణ శక్తి ఉంది. నేను చేయి శివపూజ చేయి అన్నాను అనుకోండి, బహుబుద్ధిగా మాట వింటుంది తప్పకుండా. అలాగే బాబాయ్ వస్తానంటు, రా కూర్చో, ఇదిగో జాజి పూలు తెచ్చాను, అదిగో అక్కడ శివమూర్తిని పెట్టాను, నేను ఒక్కొక్క పువ్వు వేస్తాను, ఒక్కొక్క నామం చెప్తాను, నువ్వు అనుభవించు అంటే అలాగే అంటుంది. ఓం నిధనపతయే నమః అంటాను నోటితో, అప్పుడు జాజి పువ్వు తీ ఇలా వేయి అన్నాను అనుకోండి, తప్పకుండా అలాగే అండి. ఓం నిధనపతయే నమః ఇది ఇలా తీసి ఇలా వేస్తాను, చక్కగా ఉంటుంది. అక్కడ ఓం నిధనపతాంతికాయ నమః ఉంటుంది. వెంటనే అంటుంది, ఏం లేదు అలా చెప్పి ఈ చేత్తో తీసి వెయ్యాలన్నమాట అని. ఓం ఊర్ధ్వాయ నమః అనేటప్పటికీ వీధిలో దిష్టికి కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయింది, గుమ్మడికాయ తెద్దాం అనుకున్నాను, ఎప్పుడూ మర్చిపోతున్నాను. ఇవాళ శుక్రవారం రైతు బజారుకి గుమ్మడికాయలు వస్తాయి పల్లెటూళ్ళ నుంచి, తొందరగా వెళ్ళి ఓ మంచి గుమ్మడికాయ ఒకటి తీసుకొచ్చి కట్టాలి. అది ఎవడో చెప్పాడు, ఒక ఆయన గోడకి తగిలితే గుమ్మడికాయ తొందరగా కుళ్ళిపోతుంది అన్నాడు. గోడకి తగలకుండా కట్టడం ఎలా? ఇంకొంచెం ఊచ పొడుగు పెంచాలేమో. ఆ ఊచ పొడుగు పెంచాలంటే మనకి రాదు, ప్లంబర్ని పిలవాలి, వాడు దొరకడు. సరే అయినా ఓ ప్రయత్నం చేద్దాం, ఫోన్ చేద్దాం. ఇవన్నీ అనేటప్పటికీ నామాలు అయిపోయాయి, పువ్వులు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ దానికి ఆదేశం కావాలి శరీరానికి, ఏం చేయాలి తర్వాత? అప్పుడు వస్తుంది మళ్ళీ చెప్పడానికి, అయిపోయాయా పువ్వులన్నీ? అయిపోయాయి. ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 అగరత్తులు తీసి వెలిగించి ఈశ్వరుడికి ధూపం వేయి అంటుంది. అంటే పాపం వీరి చేయి ఆ డబ్బా అయిపోయి 2 అగరత్తులు తీసి ఆ దీపంలో పెట్టి, అసలు అలా వెలిగించకూడదు, అదో దోషం. కాబట్టి ఇప్పుడు అసలు మనసు లేదనడానికి గుర్తేమిటో తెలుసా? అగరత్తుని పట్టుకెళ్ళి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు తిప్పడం. ఎందుకది? అగరత్తు కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఎందుకు? అగరత్తు ధూపం. ధూపం అంటే ఏంటి? ఆ పొగ వాసన చూడు, సువాసన నీకు సమర్పిస్తున్నాం. సువాసన ఎవరు పుచ్చుకుంటారు? కాళ్ళ ముక్క? ముక్కు పుచ్చుకుంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? ముక్కు దగ్గర పెడితే దగ్గొస్తుంది, దూరంగా పెడితే అందదు. ఒకసారి తీసుకొచ్చి ఇలా పెట్టి తీసేయాలి. ఆ పొగ మెల్లిగా మేఘమండలంలో అలా ఆయన దగ్గరికి ఎడుతుంది. ఆయన నాసాపుటముల చేత ఆఘ్రాణిస్తాడు.
నేను మీకు మాట చెప్తాను, ఒక చిన్న ఇరుకైన గదిలో మిమ్మల్ని కూర్చోపెట్టి ఇన్ని అగరత్తులు వెలిగించి పెట్టారనుకోండి, మీరు ఏమంటారు? ఒకటి పెట్టవయా బాబా, అదేంటి అని పెడుతున్నావు అంటారు. మీరు ఏ గుళ్ళో చూడండి, మీరు పెట్టి ఇవ్వడమే పాపం. మీ ఏదో ఆ మతాపాల కట్ట ఏదో పట్టుకున్నట్టు, లేకపోతే కాకర పువ్వుత్తుల కట్ట పట్టుకున్నట్టు వెలిగించేసి ఓ ఇలా తిప్పుతారు. ఎందుకది? నిజంగా నీకు మనసుందా ఉపచారం మీద? ఎందుకని అగరత్తులు ఎవడైనా చెప్పాడు? అది వేదం చెప్పింది అలా వెలిగించమని? ఒక్క అగరత్తే వెలిగించు. ఒక్క అగరవత్తు వెలిగించి ముక్కు దగ్గర చూపించి తీసి అక్కడ పెట్టేసి, అది మెల్లమెల్లగా వెడుతుంటే ఆయన ఆఘ్రాణిస్తాడంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.